కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. విద్యార్థినుల హాస్టల్లో రహస్య కెమెరాలు పెట్టి వీడియోలు తీశారన్న అంశంపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు ఏపీ సీఎం చంద్రబాబు. తక్షణమే కాలేజీకి వెళ్లాలని మంత్రి కొల్లు రవీంద్రతో పాటు కలెక్టర్, ఎస్పీలను ఆదేశించారు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలోని గర్ల్స్ హాస్టల్ వాష్రూంలో సీక్రెట్ కెమెరాలు పెట్టి 300కు పైగా వీడియోలు రికార్డ్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దీనికంతటికీ బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ విజయ్ కుమార్ పై ఆరోపణలు రావడంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారం క్రితమే వివాదం బయటకు వచ్చినా కాలేజీ యాజమాన్యం స్పందించడం లేదని విద్యార్థినులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీ వాంట్ జస్టిస్ అంటూ సెల్ ఫోన్ టార్చ్ లైట్స్ వేసి నిరసన తెలిపారు. కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. విద్యార్థినుల హాస్టల్లో రహస్య కెమెరాలు పెట్టి వీడియోలు తీశారన్న అంశంపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇక గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. కనిపిస్తుంది. ప్రధానంగా చూస్తుంటే కనుక ఇటీవల జరిగినటువంటి ఘటన సంబంధించినటువంటి వ్యవహారంలో చాలా వరకు కూడా మహిళలకి సంబంధించినటువంటి అంశం ముడిపడి ఉన్నటువంటి కనిపిస్తుంది. దీనిపైన కొంతవరకు కూడా ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో దీనిపైన అత్యంత సుదీర్ఘమైనటువంటి అంశంగా భావించినటువంటి ఇలాంటి ఘటనల పైన ఎలాంటి ప్రభావం లేకుండా కూడా ప్రత్యేకమైన చర్యలు తీసుకోవడం ద్వారా విద్యార్థుల మనోభావాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్లాలనే అభిప్రాయాల్లో ఉన్నట్టుగా చెప్తున్నారు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో ఈ రకమైనటువంటి ఘటనలు నిరూపించడం కూడా ఒక సంచలనంగా మారేటువంటి కనిపిస్తుంది. ఇందుకు ఇలాంటి పరిస్థితి రావడానికి చాలా ప్రధానమైనటువంటి కారణం ఏమి జరగగా దానిపై కూడా కొంతవరకు కూడా విచారణ చేస్తున్నారు. ఎవరు ఇలాంటి దుర్మార్గానికి పాల్పడ్డారు, రాష్ట్రంగా మహిళల పట్ల చిన్నచూపుగా వ్యవహరించేటువంటి వైద్యం పైన కూడా కొంతవరకు కూడా సీరియస్ గా వ్యవహరించాలన్నటువంటి ఒక డిమాండ్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ అంశాలపైన స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యార్థులు ఆదేశించడం, హాస్టల్లో రహస్య కెమెరాలు ఉన్నాయనే విద్యార్థులు ఆందోళన చేయడం పట్ల విచారణ చేసి తక్షణమే జిల్లా చెందినటువంటి మంత్రి కొల్లు రవీంద్రతో పాటు జిల్లా కలెక్టర్, ఎస్పీలను కూడా సంఘటనా స్థలానికి పెట్టి అక్కడ ఉన్నటువంటి పరిశీలించాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే ఇలాంటి ఘటనలో మహిళల భద్రత, మహిళల మానవ ప్రాణాలకు సంబంధించినటువంటి అంశంగా ముడిపడి ఉంటాయి కాబట్టి ఇలాంటి ఘటనలు చాలా ప్రముఖమైనటువంటి అంశాలుగా చూడాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి ఇలాంటి వ్యవహారాల్లో ప్రభుత్వం చాలా సీరియస్ గా వ్యవహరిస్తే కానీ ఇటువంటి చర్యలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకుని ముందుకు తీసుకెళ్లేటువంటి వ్యవహారంలో ప్రభుత్వం చాలా సీరియస్ గా వ్యవహరించాలన్నటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇందులో భాగంగానే ఈ ఘటనకు సంబంధించినటువంటి అంశాలపైన విచారణలు చేపట్టారు. అర్ధరాత్రి నుండి విద్యార్థులు ఆందోళన చేస్తున్న సెల్ ఫోన్ టార్చ్ లైట్ వేసుకుంటూ వీ వాంట్ జస్టిస్ అంటూ విద్యార్థినులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ తమ మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించాలన్నటువంటి ఆవేదన వ్యక్తమవుతుంది. బీటెక్ ఫైనల్ ఇయర్ ఇంటర్ చదువుతున్నటువంటి విద్యార్థి పైన దాడికి కూడా యత్నించినట్టుగా సహజ హాస్టల్ విద్యార్థులు చెబుతున్నారు. ఈ వ్యవహారం ఎలాంటి మరుపు తీసుకుంటుంది, కాలేజీ హాస్టల్ చేస్తున్నటువంటి పోలీసులు జూనియర్ సీనియర్ విద్యార్థులను అదుపు చేస్తున్నారు. ఫైనల్ ఇయర్ విద్యార్థి విజయ్ని పోలీసులు ప్రశ్నిస్తున్నట్టుగా చెప్తున్నారు. విద్యార్థి ల్యాప్టాప్, సెల్ ఫోన్లకు సంబంధించినటువంటి సామాజిక కూడా బాధ్యత చేస్తున్నట్టుగా చెప్తున్నారు. తెల్లవారుజామున 3:30 గంటల నుంచి ఈ రకమైనటువంటి ఆందోళన కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఫైనల్ ఇయర్ కు విద్యార్థులు వెళ్తున్నటువంటి నేపథ్యంలో మరో విద్యార్థి సహకరిస్తూ కెమెరాను ఏర్పాటు చేశారన్నట్టుగా ఆరోపణ వ్యక్తమవుతుంది. విద్యార్థులు వారం రోజుల పాటు జరుగుతున్నటువంటి చర్యలు ఎందుకు ఈ రకమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నప్పుడు ఎవరు ఎందుకు చర్యలు తీసుకోలేదు అన్నటువంటి ఒక డిమాండ్ కాలేజీ మేనేజ్మెంట్ ముందు వస్తున్నటువంటి వ్యవహారంలో మేనేజ్మెంట్ మాత్రం ఎలాంటి స్పందన
స్పందించిన దాఖలాలు లేవు. ఈ ఘటనకు సంబంధించినటువంటి వ్యవహారంలో చాలా సీరియస్, చాలా సున్నితమైనటువంటి అంశంగా ముడిపడి ఉన్నప్పటికీ కూడా యాజమాన్యం వ్యవహరించినటువంటి తీరు పైన సర్వత్రా విమర్శలు వ్యక్తమైనటువంటి సిచ్యువేషన్ కనిపించింది. ఈ ఘటనకు సంబంధించినటువంటి వ్యవహారంలో వీటి ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవడం, అటు కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం, విద్యార్థుల మనోభావాలకు సంబంధించి మాన ప్రాణాలకు సంబంధించినటువంటి వ్యవహారం కావడంతో సీరియస్ గా స్పందించేందుకు ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టింది. జిల్లా మంత్రి, ఎస్పీ, కలెక్టర్ కూడా ముఖ్యమంత్రి స్వయంగా ఆదేశాలు జారీ చేయడం కూడా సంచలనంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ ఘటన ఎలాంటి మలుపు తిరుగుతుంది, ఇందులో బాధ్యులు ఎవరున్నారు, తోటి విద్యార్థులే ఈ రకమైనటువంటి గుర్తానికి పాల్పడ్డారా, లేదంటే ఏదైనా ర్యాగింగ్ చేసేటువంటి క్రమంలో బెదిరింపులకు పాల్పడ్డారా, అసలు వాస్తవాలు ఏంటి, నిజంగా కెమెరా పెట్టారా లేదా, కెమెరా పెట్టితే కనుక 300 వీడియో రికార్డ్ అయ్యాయి చెప్తున్నారు. అందులో వాస్తవం ఎంత ఉంది అనేటువంటి విషయాలు కూడా పరిశీలించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి ఈ ఘటనకు సంబంధించినటువంటి వ్యవహారం ఒక రకంగా జిల్లా వ్యాప్తంగా కూడా సంచలనంగా మారేటువంటి సిచ్యువేషన్ అయితే మనకి కనిపిస్తుంది. హరీష్, ప్రస్తుతం మంత్రి కొల్లు రవీంద్ర అక్కడికి చేరుకున్నారా? విద్యార్థులతో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? అక్కడ పరిస్థితి ఎలా ఉంది? మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా ఎస్పీ, కలెక్టర్ ఈ వ్యవహారంలో చాలా సీరియస్ గా వివరాలు సేకరిస్తున్నారు. ఇందుకు సంబంధించినటువంటి ఘటనకు సంబంధించినటువంటి అంశాలపైన కాలేజీ యాజమాన్యంతో మాట్లాడటం, అదేవిధంగా తోటి విద్యార్థులతో మాట్లాడటం, అక్కడ ఉన్నటువంటి ఇతర సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళందరితో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తారు. గ్రూప్ తగాదాలకు సంబంధించినటువంటి వ్యవహారం ఇందులో ఉందా అన్నటువంటి అనుమానం కూడా వ్యక్తమవుతున్నాయి. అందులో భాగంగానే విద్యార్థులు పైకి సాధించేటువంటి క్రమంలో భాగంగా ఇలాంటి పథకానికి పాల్పడ్డారనేటువంటి ఒక అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఏదైనప్పటికీ కూడా ఈ వ్యవహారం మాత్రం ఇప్పుడు సంచలనంగా మారినటువంటి నేపథ్యంలో జిల్లా మంత్రితో పాటుగా హోంమంత్రి కూడా ఈ వ్యవహారం పైన ఆరాధించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఏదైతే ఘటనకు సంబంధించి విద్యార్థుల మనోభావాలకు సంబంధించినటువంటి వ్యవహారం, వాళ్ళ పర్సనల్ సంబంధించినటువంటి పర్సనల్ ఇష్యూస్ కావడంతో ఈ ఘటన కొంతవరకు కూడా ఆందోళన కలిగించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. జిల్లా కలెక్టర్ కూడా ఇప్పటికే ప్రాథమికమైనటువంటి నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు. ఎస్పీ కూడా ఈ ఘటనకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎలాంటి చర్యలు తీసుకునేటువంటి విషయంలో ఆధారాలు సేకరించాల్సినటువంటి సిచ్యువేషన్ కాబట్టి నిజంగా వీడియోలు కనుక రికార్డ్ అయ్యి ఉంటే, కెమెరా పెట్టి వీడియోలు కనుక రికార్డ్ చేసి కనుక చాలా తీవ్రమైనటువంటి నేరంగా పరిగణించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. దీనివల్ల తోటి విద్యార్థులు అయితే వాళ్ళ జీవితాలు కూడా పూర్తిగా నాశనం అయ్యేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇటు మహిళలు విద్యార్థుల జీవితాలు, అటు రికార్డింగ్ చేసేటువంటి విద్యార్థులు, చదువుకునేటువంటి ఇంజనీరింగ్ విద్యార్థులు, వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం, వారి కుటుంబాల పైన కూడా ఈ వ్యవహారం చాలా సీరియస్ గా ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సున్నితమైనటువంటి అంశం, విద్యార్థులు ఏదైనా ఒక రకమైనటువంటి ఆవేదనకి, ఒక రకమైనటువంటి ఒత్తిడికి గురైతే చాలా సీరియస్ గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిపైన ప్రభుత్వం సీరియస్ గా స్పందిస్తుంది. అదేవిధంగా జిల్లా కలెక్టర్, మంత్రి, అదేవిధంగా ఎస్పీ కూడా ఈ వ్యవహారం పైన విచారణ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకి కనిపిస్తుంది. హరీష్, కాలేజ్లోని గర్ల్స్ హాస్టల్ వాష్రూమ్ లో సీక్రెట్ కెమెరాలు పెట్టి 300కు పైగా వీడియోలు రికార్డ్ చేశారనే ఆరోపణలున్నాయి. సో ఇది మొత్తం ఒక్కరే చేశారంటారా, ఇంకెవరైనా హస్తం ఉందంటారా? ఈ ఘటనలో తోటి విద్యార్థులు ప్రమేయం ఉందా, లేదంటే ర్యాగింగ్ కి సంబంధించినటువంటి అంశం ఏదైనా అందులో మిస్మై ఉందా? ఇది కాదంటే కనుక ఎవరైనా బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తులు రిపేర్ హాస్టల్లో కొన్ని ప్లంబరింగ్ వర్క్ కావచ్చు, ఇతరత్ర పైప్ లైన్ వర్క్ కావచ్చు, ఇతరత్ర ఎలక్ట్రికల్ వర్క్ చేయడానికి వచ్చేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా ఈ రకమైనటువంటి దారుణానికి ఒడిగట్టేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి ఘటన ఉందా లేదా, అలాంటి సిచ్యువేషన్ ఉందా లేదా, విద్యార్థులు నిజంగానే విద్యార్థులు ర్యాగింగ్ లో భాగంగా ఏ రకమైనటువంటి ఘటనకు పాల్పడతారా, ఏదైనప్పటికీ కూడా సీసీ కెమెరా నిఘాలో ఉండాల్సినటువంటి వ్యవహారం. అదేవిధంగా టాయిలెట్స్ లో సీక్రెట్ గా హిడెన్ కెమెరాలను ఏర్పాటు చేసినటువంటి దారుణమైనటువంటి ఘటన. ఈ మొత్తం వ్యవహారం మాత్రం చాలా సీరియస్ గా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో వీటి పైన ఎలాంటి చర్యలు ఉంటాయి అనేది కూడా ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఎవరికి చెప్పుకోలేనటువంటి విషయం కూడా. అమ్మాయిలు చాలా సున్నితమైనటువంటి అంశం, మహిళలకు సంబంధించినటువంటి అంశం. సీసీ కెమెరాలు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఎవరెవరు రికార్డ్ అయ్యారు అన్నది కూడా వాళ్ళు పూర్తిగా ఒత్తిడికి లోనయ్యి ఆవేదనకు గురయ్యేటువంటి సిచ్యువేషన్ ఉన్నాయి. సో వీటిని పరిగణలో తీసుకొని ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో ఎలాంటి చర్యలు ఉంటాయని కూడా ప్రస్తుతం పోలీసు యంత్రాంగం, అదేవిధంగా ఇతర జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్, మంత్రులు కూడా ఆరాధించినటువంటి నేపథ్యంలో పరికాశకు సంబంధించినటువంటి ప్రాథమికమైనటువంటి వివరాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఇస్తే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ హరీష్, థ్యాంక్ యూ. లేదు
కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. విద్యార్థినుల హాస్టల్లో రహస్య కెమెరాలు పెట్టి వీడియోలు తీశారన్న అంశంపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు ఏపీ సీఎం చంద్రబాబు. తక్షణమే కాలేజీకి వెళ్లాలని మంత్రి కొల్లు రవీంద్రతో పాటు కలెక్టర్ ఎస్పీలను ఆదేశించారు చంద్రబాబు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్లోని గర్ల్స్ హాస్టల్ వాష్రూంలో సీక్రెట్ కెమెరాలు పెట్టి 300కు పైగా వీడియోలు రికార్డ్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దీనికంతటికీ బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ విజయ్ కుమార్ పై ఆరోపణలు రావడంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారం క్రితమే వివాదం బయటకు వచ్చినా కాలేజీ యాజమాన్యం స్పందించడం లేదని విద్యార్థినులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీ వాంట్ జస్టిస్ అంటూ సెల్ ఫోన్ టార్చ్ లైట్స్ వేసి నిరసన తెలిపారు విద్యార్థులు. సంబంధించి యాజమాన్యం ఏమైనా మాట్లాడిందా నీకు? ఎప్పుడు నిన్న ఏమన్నారు? కాలేజీ యాజమాన్యం నిన్న కానీ మన కానీ నేను పిలిచి అడిగారా ఏమన్నా? ఈ వీడియోకి సంబంధించి యాజమాన్యం ఏమైనా మాట్లాడిందా నీకు? ఎప్పుడు నిన్న ఏమన్నారు? కాలేజీ యాజమాన్యం నిన్న కానీ మన కానీ నేను పిలిచి అడిగారా ఏమన్నా? ఈ వీడియోకి సంబంధించి